హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు 30 డేస్ మెహందీ ఛాలెంజ్లో డే 4 అయితే స్టార్ట్ చేస్తున్నాను. డే 4లో మనం ఏం నేర్చుకుంటాము అంటే లీఫ్ డిజైన్స్. ఆ లీఫ్లో సింగిల్ లీఫ్ ఎలా ఉంటుంది, డబుల్ లీఫ్ ఎలా ఉంటుంది, లాంగ్ లీఫ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో మెహందీలో లీఫ్ అనేది చాలా ముఖ్యము. లీఫ్ ఒక్క రోజులో ఒక్కసారిగా రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క లీఫ్ గురించి తెలుసుకుందాం. సో మనం నిన్న నేర్చుకున్నటువంటి క్లాస్లో డాట్స్ అయితే నేర్చుకున్నాం కదా, ఆ డాట్ను ఉపయోగించి లీఫ్ ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. సో కొంచెం డాట్స్ పెట్టుకొని దాన్ని కొంచెం జరుపుదాం. సో ఇలా వస్తుంది. దాన్ని కొంచెం ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి ఈ డాట్ అనేది ఇంకొంచెం పై కిందికి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఓకేనా, 3 డాట్స్ పెట్టుకొని ఓకేనా, ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా కాదు, ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. సో డాట్స్ అయిపోయాక మళ్ళీ మనం లైన్స్తో లీఫ్ ఎలా వేయాలో తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నాయా లైన్స్? ఈ లైన్ ఉపయోగించి లీఫ్ ఎలా వేయాలో తెలుసుకుందాం. సో లైన్స్తో కూడా మనం లీఫ్ డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది వి షేప్లో ఉన్నటువంటి లైన్స్. ఇప్పుడు మనం యూ షేప్లో ఉన్నటువంటి లైన్స్ చూద్దాం. ఈ షేప్లో లీఫ్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం డబుల్ లీఫ్ లాంగ్ లీఫ్ ఎలా వస్తుందో కూడా చూద్దాం. ఈ లీఫ్ మళ్ళీ నెక్స్ట్ డేలో ఇంకొంచెం డైరెక్ట్ వేస్తాము. ఎంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఇప్పుడు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం కర్వ్ లైన్ తీసుకొని డిజైన్ అయితే లీవ్స్ అయితే క్రియేట్ చేసుకొని దానికి ఫినిషింగ్ అయితే ఇవ్వండి. అదే మనకు ఒక డిజైన్కి ఎలాంటి ఫినిషింగ్ ఇస్తామో మనం డిజైన్ వేసిన దగ్గర ఆ లీఫ్ డిజైన్ అనేది లాస్ట్లో ఫినిషింగ్ ఇవ్వాలి. ఆ డిజైన్కి ఎలాంటి ఫినిషింగ్ అవసరమో అది ఇవ్వాలి. సో ఇదొక లాంగ్ లీఫ్. స్టోక్స్ ఇస్తాం ఇంకొన్ని లీవ్స్. చిన్నప్పుడు మామిడి పిందెలు గుర్తొస్తున్నాయి నాకు. కమ్మలు, ఇలాంటి కమ్మలు పెట్టుకునే వాళ్ళం.